నేత్రదానం ప్రాణం వదిలిన తర్వాత కూడా ఇస్తూ పరోపకారం చేసే అవకాశం మనిషికి ఉంది. ఎందుకు మనం కూడా మన నేత్రాన్ని ప్రాణం పోయిన తర్వాతనైనా లోకానికి ఇచ్చి ఈ లోకాన్ని ఇంకా మనం చూడకూడదు? నేత్రాన్ని మరొక ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉంది. బ్రతికున్నప్పుడు మనం చూస్తాం, తర్వాత ఆ ఇచ్చిన ఇద్దరి ద్వారా లోకాన్ని చూస్తాం. చూడడానికి ప్రయత్నిద్దాం, నేత్రదానానికి వాగ్దానం చేద్దాం. ఈ సృష్టిలో ఎన్నో కోట్ల జీవరాశులు నివసిస్తున్నాయి. ఆ జీవరాశులు వాటి మనుగడలు సాగిస్తూ ఈ లోకాభివృద్ధికి ఎన్నో రకాలుగా మానవులకు తోడ్పడుతూ ఉన్నాయి. చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు, గాలి, నీరు, వెలుతురు ఆరోగ్యాన్ని, ఆహారాన్ని అందిస్తూ మనిషి జీవనానికి ఉపయోగపడి తాము అంతమవుతూ కూడా ఈ నరజాతికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. కీటక పశుపక్షాదులు సైతం అవి జీవించినంత కాలం మానవ మనుగడకు ఉపయోగపడుతూ వాటి మరణానంతరం తమ అవయవాలతో మనిషి మనుగడ సాగిస్తున్నాడు అంటే అవి నిజంగా ఎంత ధన్యజీవులు! ఆ ధన్యత మానవులైన మనకు మాత్రం అక్కరలేదా? ఆలోచించండి. అన్ని జన్మలలోకెల్లా ఉత్తమమైనది ఈ మానవ జన్మ. ఆలోచించే శక్తి, జ్ఞానం, ఓర్చుకునే ఓర్పు, పనిచేసే నేర్పు ఈ మానవునికే తప్ప మరో జీవికి అంతగా లేదు. అందుచేతనే నేత్రదానం ఎంత గొప్పదో ఓసారి ఆలోచించండి. పుట్టిన మనిషి ఏనాటికైనా గిట్టక తప్పదు. అది ఏ మతమైనా, ఏ కులమైనా మరణం తప్పదు. మనం మనకు ఉపయోగపడుతూ ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నామో ఆలోచించాలి. ఎందుచేతనంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని పెద్దల నానుడి. ఆస్తి ఉండి అన్నదానం చెయ్యవచ్చు, విద్యనభ్యసించి విద్యాదానం చేసి ఉండవచ్చు. భూదానం, గోదానం, వస్త్రదానం అవి ఏమైనా సరే మనలోని మంచి లక్షణమే కావచ్చు. కానీ అన్ని దానాల్లోకెల్లా ఈ నేత్రదానం అత్యంత ప్రధానం. ఈ దేహాన్ని దహనం చేస్తే బూడిదగాను, మట్టిలో పెడితే మన్నుగాను మారడం మనకందరికీ తెలిసిన విషయమే. మన మరణానంతరం మట్టిలో కలిసే ఈ అవయవాలు జీవించే మానవులకు ఉపయోగపడుతున్నాయా? మనం ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతున్నాం? మళ్ళీ ఆలోచించండి. నేత్రదాతగా మరణానంతరం కూడా తప్పక జీవించండి. ఎందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకూడదు? ఎందుకు మనం నేత్రదానం చేయకూడదు? మన నేత్రదాన హామీ పత్రాన్ని పూరించి మనం మరణించిన వెంటనే మన అవయవాలను వేరే వారికి ఉపయోగించి మరికొంతకాలం వారిని కూడా జీవింపజేద్దాం. ప్రకృతిలో ఉన్న అందాలను చూసే అవకాశాన్ని మనతో పాటు వారికి కల్పిద్దాం. గుడ్డివారి కళ్లల్లో కాంతిని నింపి ప్రకృతి ఒడిలో ఉన్న అందాలను తిలకించే విధంగా దాతృత్వాన్ని చూపించండి. ఈ లఘు చిత్రాన్ని చూసి